Welcome to AR Logics. నేను మీ అశోక్. ప్రజెంట్ మనం ఇంటర్మీడియట్ 1Aలో ట్రిగోనోమెట్రీ అనే చాప్టర్ని డిస్కషన్ చేయబోతున్నాం. ఈ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి టోటల్ 15 మార్క్స్ మా 2 + 2 + 4 + 7 మార్క్స్ మా టోటల్ ఇన్ ది చాప్టర్ వెయిటేజ్ ఆఫ్ ది మార్క్స్ 2 + 2 + 4 + 7 మార్క్స్ మా. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. షార్ట్ కట్లతోటి ఏ విధంగా గుర్తించుకోవాలనో వాటిని మనం డిస్కషన్ చేస్తూ చాప్టర్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కొన్ని ఫండమెంటల్స్ మనం నేర్చుకోవాలి. ఏంటి ఆ ఫండమెంటల్స్ ఒకసారి చూడండి. ఎప్పుడైతే మనం a + a = 2a అని ఏ విధంగా అయితే రాస్తామో, ఈ ట్రిగోనోమెట్రీ అనే చాప్టర్లో కూడా sin θ + sin θ ఏమవుతుంది? 2 sin θ అవుతుంది. సమ్ ఆఫ్ ది టూ టర్మ్స్ మా ఏమైనా రాసినాం? 2a అని రాసినాం. సేమ్ ఇయర్ ఆల్సో సమ్ ఆఫ్ ది టూ టర్మ్స్ దట్ ఈస్ sin θ. sin θ + sin θ ఏమవుతుంది? 2 sin θ అవుతుంది. సేమ్ cos θ + cos θ 2 cos θ. Here also how many terms ma? Here also there are two terms, that is cos θ + cos θ. What is ma that one? 2 cos θ. టూ టర్మ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సమ్ చేయాలి. నౌ tan θ + tan θ, దిస్ ఇస్ ఆల్సో 2 tan θ. ఏం అబ్జర్వ్ చేసినాం? ఈ tan అనేది కూడా ఒక ఏతో కంపేరింగ్ చేసుకోవాలి, ఒక బితో కంపేరింగ్ చేసుకోవాలి, ఒక నంబర్తో కంపేరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ b + b ఉంది మా, ఏమని రాస్తాం? 2b అని రాస్తాం. ఈ b ఈ tan రెండు ఒకటే, బోత్ ఆర్ సేమ్. నౌ ఇప్పుడు చూడండి, సపోజ్ నేను కొత్తగా రాస్తాను, నోట్ అని రాసిన. నోట్ ప్లస్ నోట్ ఏమవుతుందమ్మా? 2 నోట్ అవుతుంది. హీరో ఉంది అనుకోండి, హీరో ప్లస్ హీరో, జీరో కాదు ఇది, 2 హీరో అవుతుంది. హీరో ప్లస్ హీరో 2 హీరో అవుతుంది. చూడండి, హీరో అనేది కూడా ఒక ఆల్ఫాబెటే, ఒక వర్డ్. సో 2 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఓకేనా? ఈ విధంగా రాస్తాం. సేమ్ ఇట్లా లాగ్ అని రాసినాను అనుకోండి, లాగ్ ప్లస్ లాగ్ ఏమవుతుందమ్మా? 2 లాగ్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా చేయాలి. 2 టర్మ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సమ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సేమ్ అలాగే a ఇంటూ ఏ ఉంది అనుకోండి మా, ఏమని చేస్తాం? a ఇంటూ ఏ స్క్వేర్ అని రాయాలి. a ఇంటూ ఏ వాట్ ఇస్ మా? a స్క్వేర్. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటే ఓన్లీ 1 టర్మ్. దేర్ ఆర్ హౌ మెనీ టర్మ్స్ మా? there are only 1 term. So product of this 2 ma, okay, a square that is. Okay, now b into b ma, b square. C into c, c square. Same hero into hero, hero square, hero square. Same notebook, note into note, note square. సైన్ ఇంటూ సైన్, సైన్ స్క్వేర్. కాస్ ఇంటూ కాస్, కాస్ స్క్వేర్. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఓన్లీ 1 టర్మ్స్. టర్మ్స్ని ప్లస్ మైనస్ మాత్రమే సపరేట్ చేస్తాయి. ఇంటూ కానీ డివిజన్ కానీ సపరేట్గా చేయవు, టర్మ్స్ని సపరేట్ చేయవు. ఓకేనా? ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, a + a 2a అని రాసినాం. సమ్ ఆఫ్ ది టూ టర్మ్స్ ఏమన్నాం? 2a అన్నాం. సేమ్ a - a, here also there are two terms, one is plus, one is minus. Sum of two alphabets what is ma? 0. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఏం చేయాలి? దాన్ని 0 అవుతుంది. సమ్ చేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. a ఇంటూ ఏ ఏమవుతుంది? a స్క్వేర్ అవుతుంది. a/a ఏమవుతుంది? 1 అవుతుంది. ఈ 4 ఆపరేషన్స్ చాలా నీట్గా అర్థం చేసుకోవాలమ్మా. వేరియేషన్ అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇయర్ ఆల్సో ప్లస్, ఇయర్ ఆల్సో ప్లస్, రెండు ప్లస్సే ఉన్నప్పుడు సమ్ చేసినాం. 1 is plus, 1 is minus, 0. a ఇంటూ ఏ, ఇక్కడ ప్లస్ ఉన్నట్టు, ఇయర్ ఆల్సో ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ స్క్వేర్, ఏ స్క్వేర్. ఇయర్ ఆల్సో ప్లస్, ఇయర్ ఆల్సో ప్లస్, a/a. ఇంకోటి అబ్జర్వ్ చేద్దాం, -a -2a అని రాయాలి. ఏమని రాయాలి? -2a. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసి సేమ్ అబ్జర్వ్ చేస్తున్నాం. 2 ప్లస్లు ఉన్నా అడిషన్ చేయాలి, 2 మైనస్ ఉన్నా కూడా
ఎడిషనే చేయాలి. ఈ విషయాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. దీన్ని బేస్ చేసుకొని ప్రతిదీ మనం అట్లనే చేస్తాం. ఇప్పుడు చూడండి హీరో ఉంది, హీరో ప్లస్ హీరో ఏమని చెప్పినాం, 2 హీరో అని చెప్పినాం. హీరో ప్లస్ హీరో 2 హీరో అని చెప్పినాం. సేమ్ హీరో మైనస్ హీరో, హీరో మైనస్ హీరో దట్ ఈస్ 0. హీరో మైనస్ హీరో 0. సేమ్ హీరో ఇంటూ హీరో, హీరో ఇంటూ హీరో దట్ ఈస్ హీరో స్క్వేర్. ఇక్కడ చూడండి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. Here also 2 terms. Here only having 1 term. ఇక్కడ ఓన్లీ 1 టర్మ్, ఇక్కడ 2 టర్మ్స్, ఇక్కడ 2 టర్మ్స్. సో స్క్వేర్ అయింది. సేమ్ హీరో బై హీరో అని రాసినాం. హీరో వన్జా హీరో వన్జా వాట్ ఈజ్ దట్ ఈస్ 1, దట్ ఈస్ 1. హీరో వన్జా హీరో వన్జా 1 by 1 అంటే 1. ఈ విధంగా వేరియేషన్ అనేది అబ్జర్వ్ చేయాలి. దాంతోపాటు చూడండి మైనస్ హీరో మైనస్ హీరో, 2 మైనస్ ఉన్నప్పుడు కూడా ఎడిషనే చేయాలి. -2 హీరో అవుతుంది. ఓకేనా? సేమ్ ఇదే దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే సైన్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా దట్ ఈక్వల్ టు 0. సైన్ థీటా మైనస్ సైన్ థీటా దట్ ఈక్వల్ టు 0. sin theta plus sin theta 2 sin theta, sin theta into sin theta sin theta square, sin theta by sin theta that equal to 1, minus sin theta that equal to -2 sin theta. ఈ విషయాలను బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటే మనం ప్రాబ్లమ్ సింప్లిఫికేషన్ చేయలేము. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది కూడా ఒక ఏతో కంపేరింగ్ చేసుకొని ప్రతి ప్రాబ్లమ్ను సింప్లిఫికేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నౌ బేసిక్ కాన్సెప్ట్ పైన మంచి కమాండ్ తెచ్చుకున్న తర్వాత చాప్టర్ను డిస్కషన్ చేస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. దీంతో పాటు మనం ఒక విషయాన్ని కూడా నేర్చుకోవాలి. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్, ఎల్సిఎం అంటాం. అసలు ఎల్సిఎం ఎప్పుడు యూజ్ అవుతుంది మనకు? సపోజ్ చూడండి 2/a ఉంది ప్లస్ b/c అని ఉంది. సపోజ్ డినామినేటర్లో ఉన్నటువంటి దానికి మాత్రం మనం ఎల్సిఎం చేయాలి. ఏకు సికి ఎల్సిఎం ఎంత అంటే ఏసీ అవుతుంది. ప్రొడక్ట్ చేయాలి. ప్రొడక్ట్ ఏమవుతుంది? ఏసీ అవుతుంది. ఇప్పుడు ఏసీకి ఈ ఏ అనేది హౌ మెనీ టైమ్స్ డివిజబుల్ బై హౌ మెనీ టర్మ్స్ అంటే సి టైమ్స్ అని చెప్పాలి. ఈ సి టైమ్స్ ఇంటూ న్యూమరేటర్ దట్ ఈస్ 2c అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ రాయాలి, మైనస్ ఉంటే మైనస్ రాయాలి. సేమ్ ఈ ఏసీని సి ఎన్ని టైమ్స్ డివిజబుల్ చేస్తుంది? ఏ టైమ్స్ చేస్తుంది. ఏ టైమ్స్ ఇంటూ న్యూమరేటర్ అంటే ఏమవుతుంది? ఏబి అని ఈ విధంగా చేస్తాం. ఓకేనా? ఇదే ప్రాబ్లమ్స్లో ఇట్లా వస్తాయి మనకు ట్రిగోనోమెట్రీ చాప్టర్లో. సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ 2 ఆర్ సైన్ థీటా అని ఇట్లా వస్తాయి. సేమ్ ఇదే విధంగా ఉందా లేదా? సో ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎల్సిఎం కాస్ థీటా సైన్ థీటా అనేది ఎల్సిఎం. కాస్ థీటా సైన్ థీటా అనేది మనకు ఎల్సిఎం. కాస్ థీటా సైన్ థీటాను ఈ కాస్ థీటా అనేది ఎన్ టైమ్స్ డివిజబుల్ చేస్తుంది? సైన్ టైమ్స్ డివిజబుల్ చేస్తుంది. ఈ సైన్ టైమ్స్ ఇంటూ ఈ న్యూమరేటర్ చేయాలి. ఏమవుతుంది? అది సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. క్లియర్ దట్? నౌ దిస్ వన్ ఆల్సో cos theta sin theta how many times of by sin theta? ఈ cos theta sin theta ను sin theta అనేది ఎన్నిసార్లు డివిజబుల్ చేస్తుంది? cos theta టైమ్స్ చేస్తుంది. ఈ cos theta టైం ఇంటూ ఈ న్యూమరేటర్ చేస్తే మనకు 2 cos theta వస్తుంది. ఈ విధంగా ప్రాబ్లంను సింప్లిఫికేషన్ చేయాలి. ఓకే, ఈ చాప్టర్లో మనం కొన్ని గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి. వాటిని మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ మనకు ఒక 3 ఐడెంటిటీస్ ఉంటాయి. ఏంటి ఆ 3 ఐడెంటిటీస్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, స్క్వేర్ ఆఫ్ ది
సమ్ ఆఫ్ ది టూ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఈక్వల్ టు 1. ఓకేనా? నా దీని నుంచి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. సైన్ స్క్వేర్ థీటా వాల్యూ హౌ మచ్ మా? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. అలాగే కాస్ స్క్వేర్ థీటా ఏమని రాయొచ్చు? ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తున్నాం, అప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా వాల్యూ హౌ మచ్ అంటే ఏమని చెప్పాలి? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని చెప్పాలి. సేమ్ కాస్ స్క్వేర్ థీటా ఎంత అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని చెప్పాలి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan square theta equal to 1. This is also one of the trigonometric identity. ఇప్పుడు tan square theta అటు సైడ్ తీసుకెళ్దాం. tan square theta వాల్యూ టేక్ ద రైట్ సైడ్ మా. secant square theta equal to 1 plus tan square theta. secant square theta value how much ma? 1 plus tan square theta. Same, this one take the right side, one is take the left side ma. Now what is we get ma? secant square theta minus 1 equal to tan square theta. tan square theta value అంటే ఏమని చెప్పాలి? ఇప్పుడు secant square theta minus 1 అని చెప్పాలి. ఇది ఒకటి. Now third one, cosec square theta minus cot square theta equal to 1. Okay, equal to 1. దీని నుంచి దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. cosec square theta equal to 1 plus cot square theta. ఏమని రాస్తాం? cosec square theta equal to 1 plus cot square theta. సేమ్ ఇప్పుడు దీని ఇటు సైడ్ దీని ఇటు సైడ్ ఇంటర్చేంజ్ చేస్తున్నా. Now cosec square theta minus 1 equal to cot square theta అని రాయవచ్చు. ఈ విధంగా ఈ 3 ఐడెంటిటీస్ను గుర్తించుకోవాలి. దీంతో పాటు మనం ఇంకోటి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, దీన్ని బేస్ చేసుకుని ఏమని రాస్తున్నా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? ఇప్పుడు మనం sec theta plus tan theta into sec theta minus tan theta వాల్యూ హౌ మచ్ మా? 1 అనే విషయాన్ని అబ్జర్వ్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా సేమ్ cosec theta plus cot theta into cosec theta minus cot theta equal to 1. ఇది కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి. నౌ ఇప్పుడు మనం ఇంకా కొన్ని విషయాలను డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సైన్ కు రెసిప్రోకల్ కొసెక్ మా. సైన్ కు రెసిప్రోకల్ కొసెక్, కొసెక్ కు రెసిప్రోకల్ సైన్. ఎస్ కు సి, సికి ఎస్. గుర్తుంచుకోండి, ఎస్ కు సి, సికి ఎస్. సైన్ కు కొసెక్, కొసెక్ కు సైన్. సేమ్ కాస్ కు సీకెన్, సీకెన్ కు కాస్. ఎస్ కు సి, సికి ఎస్. ఓకే, సేమ్ ట్యాన్ కు కాట్. టీకి కాఫ్కి ఎట్లా లింక్ ఉంటుందో సేమ్ కాట్ కు టీకి కూడా అట్లా లింక్ ఉంటుంది. కాఫీకి టీకి లింక్. సో ట్యాన్ కు రెసిప్రోకల్ కాట్, కాట్ కు రెసిప్రోకల్ ట్యాన్. దీన్ని ఇట్లా రాయొచ్చు మనం. సైన్ టీటా, దీన్ని సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా ఈక్వల్ టు 1. సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా ఈక్వల్ టు 1. సైన్ టీటా ఏమవుతుంది అప్పుడు? 1 బై కొసెక్ టీటా అవుతుంది. ఓకేనా? కొసెక్ టీటా ఏమవుతుంది? కొసెక్ టీటా 1 బై సైన్ టీటా అవుతుంది. ఓకేనా? దీని నుంచి ఈ విధంగా మనం రాయొచ్చు. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇవి కూడా రాద్దాం. కాస్ టీటా రెసిప్రోకల్ ఏంటి? సెక్ టీటా. ప్రొడక్ట్ ఆఫ్ రెసిప్రోకల్స్ 1 మా. ఇప్పుడు కాస్ టీటా ఏమవుతుంది? కాస్ టీటా ఈక్వల్ టు 1 బై సెక్. సెక్ ఏమవుతుంది? 1 బై కాస్. ఇవన్నీ గుర్తించుకోవాలి మనం. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కాట్.
కాట్ టీటా ఇంటూ ట్యాన్ టీటా ఈక్వల్ టు 1 ఏమవుతుంది? కాట్ టీటా ఈక్వల్ టు 1/tan టీటా అవుతుంది. tan టీటా ఏమవుతుంది? 1/cot అవుతుంది. రెసిప్రోకల్స్ అన్నీ గుర్తించుకోవాలి. ఓకే, ఇవి కూడా గుర్తించుకోండి ఎప్పుడైనా. tan టీటా అంటే ఈ విధంగా కూడా రాయవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్. సైన్ కాస్లో చెప్పాలి రాయాలి అన్నప్పుడు సైన్ బై కాస్ అని రాయాలి. సేమ్ కాట్కు కూడా రాయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ అండ్ సైన్. ఓకే, ఈ 2 కేసెస్ కూడా గుర్తుంచుకోండి. ఓకేనా? నా ఇది కంప్లీటెడ్. ఇప్పుడు మనం ఇంకో విషయాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు ఆల్ సిల్వర్ టీ కప్ గురించి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. ఆల్ సిల్వర్ టీ కప్ గురించి ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఆల్ సిల్వర్ టీ కప్ చూడండి. ఆల్ సిల్వర్ టీ కప్ 4 ఉన్నాయి మా. ఆల్ సిల్వర్ టీ కప్, దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం. ఇది సెకండ్ క్వాడ్రంట్, దిస్ వన్ థర్డ్ క్వాడ్రంట్, దిస్ వన్ ఫోర్త్ క్వాడ్రంట్ మా. ఫస్ట్ క్వాడ్రంట్ 360 ప్లస్ టీటా 90 ప్లస్ టీటా మా. యాంగిల్ అనేది 90 కంటే తక్కువ, 90 మైనస్ టీటా. 360 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ. ఇక్కడ 90 ప్లస్ టీటా 180 మైనస్ టీటా మా. హియర్ 180 ప్లస్ టీటా 270 minus theta. Here 270 plus theta 360 minus theta, fourth quadrant. All ante enti? All ante 6 ratios ma. Sin theta, cos theta, tan theta, cot theta, sec theta, cosec theta. These trigonometric ratios are positive in first quadrant ma. First quadrant lo 6 trigonometric ratios అనేటివి పాజిటివ్ గా ఉంటాయి. ఇక్కడ సిల్వర్ అంటే ఏంటి మా? సిల్వర్ అంటే సైన్, దీని రెసిప్రోకల్ కొసెక్. ఈ 2 మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ 4 అనేటివి నెగటివ్స్. హియర్ టీ అంటే టాన్, దీని రెసిప్రోకల్ కాట్. ఈ 2 మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ 4 అనేటివి నెగటివ్. హియర్ ఆల్సో కప్ అంటే ఏంటి? కప్ అంటే కాస్మా, కాస్ టీటా, దీని రెసిప్రోకల్ సీకెంట్ టీటా. దిస్ 2 ఆర్ పాజిటివ్, రిమైనింగ్ 4 ఆర్ నెగిటివ్. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఆల్ సిల్వర్ టీ కప్ అంటే ఇది. దీంతో పాటు మనం ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 90 అండ్ 270 ఉన్నప్పుడు ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి? 90 270 ఉన్నప్పుడు ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి? అలాగే 180 360 ఉన్నప్పుడు కూడా ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి? సో 90 ఉన్నప్పుడు చూడండి, సైను కాస్గా చేంజ్ అవుతుంది, కాసు సైన్గా చేంజ్ అవుతుంది. సేమ్ ట్యాన్ అనేది కాటుగా చేంజ్ అవుతుంది, కాట్ అనేది ట్యాన్గా చేంజ్ అవుతుంది. సీకేను కొసెక్గా చేంజ్ అవుతుంది, కొసెక్ సీకెన్గా చేంజ్ అవుతుంది. ఇది 90 ఆర్ 270 ఉన్నప్పుడు. ఓకే, అంటే మీనింగ్ ఏంటి? వర్టికల్ లైన్. మీనింగ్ ఏంటి? వర్టికల్ లైన్. నౌ దిస్ వన్ 180 360 ఉన్నప్పుడు నో చేంజ్. సైన్ ఉన్నప్పుడు సైన్గానే ఉంటుంది, కాస్ ఉన్నప్పుడు కాస్గానే ఉంటుంది, ట్యాన్ ఉంటే ట్యానే, కాట్ ఉంటే కాటే, సీకెన్ ఉంటే సీకేనే, కొసెక్ ఉంటే కొసెకే. నో చేంజ్. సింపుల్గా చెప్పాలి అంటే నో చేంజ్.
ఇక్కడ ఎలాంటి చేంజెస్ ఉండవు. మనం ఎప్పుడైనా ట్రిగోనోమెట్రిక్ వాల్యూస్ రాయాలన్నప్పుడు ఈ క్వాడ్రంట్ ఎప్పుడైనా 90 ప్లస్ టీటా ఆర్ 360 ప్లస్ టీటా, అంటే స్టార్టింగ్లో 90 ఆర్ 360 ఉంది చూడండి మనం. ఓకే, ఇక్కడ 90 ప్లస్ టీటా 180 మైనస్ టీటా, స్టార్టింగ్లో 90 ఆర్ 180, అంటే సింపుల్గా చెప్పాలి 90 ఉండొచ్చు, 180 ఉండొచ్చు, 360 ఉండొచ్చు. ఇక్కడ 180 ప్లస్ టీటా 270 మైనస్ టీటా, 270 ఆర్ 360, అంటే మీనింగ్ ఏంటి? ఎప్పుడైనా మనం వాల్యూస్ రాసినప్పుడు ఖచ్చితంగా వాల్యూస్ ఏముంటాయి మా స్టార్టింగ్లో 90 ప్లస్ టీటా ఉండొచ్చు, 90 మైనస్ టీటా ఉండొచ్చు, లేదా 180 ప్లస్ టీటా ఉండొచ్చు, 180 మైనస్ టీటా ఉండొచ్చు. సేమ్ 270 ప్లస్ టీటా ఉండొచ్చు, 270 మైనస్ టీటా ఉండొచ్చు, 360 ప్లస్ టీటా ఉండొచ్చు, 360 మైనస్ టీటా ఉండొచ్చు. ఈ 4 చూసినాం మనం. ఓకేనా, 90 ప్లస్ టీటా అంటే ఏ క్వాడ్రంట్ మా? సెకండ్ క్వాడ్రంట్. 90 మైనస్ టీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్. 180 ప్లస్ టీటా అంటే థర్డ్ క్వాడ్రంట్. 180 మైనస్ టీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. 270 ప్లస్ టీటా అంటే దిస్ వన్ ఫోర్త్ క్వాడ్రంట్. 270 మైనస్ టీటా అంటే థర్డ్ క్వాడ్రంట్. 360 ప్లస్ టీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్. 360 మైనస్ టీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఈ విధంగా ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. దీంతో పాటు సైన్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా, కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ టీటా, సెక్ ఆఫ్ tan ఆఫ్ మైనస్ టీటా మైనస్ tan టీటా, cot of minus theta minus cos theta, secant of minus theta secant theta, cosec of minus theta minus cosec theta. ఈ 6 కూడా గుర్తుంచుకోవాలి. ఏంటి చూడండి, ఇది ఈ 2 మాత్రం పాజిటివ్ మా. ఓకేనా, దిస్ 2 ఆర్ పాజిటివ్, రిమైనింగ్ 4 ఆర్ నెగిటివ్. చూడండి, sin of minus theta minus, tan of minus theta minus, cot of minus minus, cosec of minus minus, sec of minus theta sec theta, sec of minus theta పాజిటివ్ cos theta. ఈ విషయాలు కూడా గుర్తుంచుకోవాలి. వీటిపైన మీకు మంచి అవగాహన ఉంటే తప్ప ప్రాబ్లమ్ని సింప్లిఫికేషన్ చేయలేరు. సో వీలైనంత వరకు ఈ వీడియోని మళ్ళీ చూస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లంను నీట్గా అర్థవంతంగా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.